ఈ దినము దేవుడు నన్ను సజీవ లెక్కలో ఉంచి ఇక్కడ వాడబడేలాగా నన్ను నడిపించినందుకు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాను. దేవుడు పలికిన సిలువలో పలికిన మాటలలో 3వ మాటగా దేవుడు నాకు ఇచ్చినందుకే దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ముందుగా ఒక చిన్న ప్రార్థనతో మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం ఉన్న పరలోకమందున మా గొప్ప తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు నాయన. నా తండ్రి, ఇంతవరకు నీవు నడిపించిన విధానమును బట్టి మీరు ఉంటున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రతి మాట ద్వారా పలికిన మాటలు విడవక తండ్రి వాటిని అనుసరించి నడుచుకొనొచ్చు దేవా, మీకు సాక్షార్థమై జీవించలాగున ప్రతి బిడ్డను ముందుకు కొనసాగింప చేయమని, అలాగే నా ద్వారా మీరు నా నోటిని మీ బుర్రగా వాడుకొని మీ యొక్క మాటలను ప్రతి ఒక్కరి మధ్యలో ఉంచి నడిపించమని ప్రార్థించుకొనొచ్చు. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. 3వ మాటగా పలికిన మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 25 నుండి 27 వచనాలు మరొకసారి చదువు. తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. హల్లెలూయా. మరొకసారి 26వ వచనం ఒక్కసారి చదవగలరా? యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడున్న శిష్యుడు ఎవరు? ఈ శిష్యుడు యోహాను. మిగతా శిష్యులందరూ ఎటు వేరు? ఇక్కడున్న ఈ శిష్యుడు అక్కడ నమ్మకంగా వాడబడ్డ వ్యక్తిగా అక్కడ ఉన్నాడు. ఆ స్థానాన్ని ఆ యోహాను ఒక్కడే సంపాదించుకున్నాడు. అక్కడ సిలువ ముందు మన ముందే దేవుడు మన ముందే సిలువ వేయబడి ఉన్నాడని మనం ఒక్కసారి ఊహించుకుందాం. ఆ సిలువ ముందు తన కన్న తల్లి ముందు ఉండి ఎంత బాధతో ఎంత వేదన కలిగి ఒక తల్లి ఉంటది. ఇక్కడ ఉన్న తల్లులందరికీ తెలుసు ఆ బాధ ఎట్లుంటది. మన కొడుకైనా కూతురికైనా చిన్న బాధ ఏదన్నా వచ్చినా కూడా విలవిల్లాడిపోతాం. బయటికి ఏడవకపోయినా లోపల ఏడుస్తాము, అమ్మో జ్వరం వచ్చేసింది, అమ్మో అదైపోయింది ఇదైపోయిందని. కానీ అక్కడ ఎంత బాధతో ఆ దేవుడు ఆ సిలువ పైన రక్తం కారి చూడలేని పరిస్థితిలో ఉన్నాడు ఆ దేవుడు. అప్పుడు ఆ తల్లి వేదన, మనస్సు ఎంత బాధకు గురై ఉంటది మనం ఒక్కసారి ఆలోచించాలి. దానికి ముందు యేసు ప్రభు వారు అక్కడ ఉన్న శిష్యుడితో ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కుమారుడు అని ఎందుకు చెప్తున్నాడు? ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. మరియమ్మకు ఇల్లు లేదా? మరియమ్మకు యేసు ప్రభు వారు తప్ప ఇంకెవరు కొడుకు కూతురు లేరా? ఉన్నారు. కానీ అక్కడున్న సహోదరులు అంటే యేసు ప్రభు తోబుట్టువులు అతనిని తన సోదరుడిగా అంగీకరించలేదు. దానికి కూడా ఒక కారణం, యేసు ప్రభు వారు సిలువ వేయడానికి ఒక కారణం కూడా అది ఉంది. ఆయన మరణించిన తర్వాత అప్పుడు వాళ్ళు రియలైజ్ అయినారు, అయ్యో నా తోబుట్టు అట్లా మరణిస్తున్నాడే అని. కానీ ఎవరి కోసం అంత కష్టపడవలసిన, అంత శ్రమ పడవలసిన అవసరం ఏమొచ్చింది యేసుక్రీస్తు ప్రభు వారికి? ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఒకసారి మరియమ్మ కుటుంబ పరిస్థితిని మనం ఒకసారి చూసుకుందాం. అసలు యోహానుకు అప్పచెప్పవలసిన అవసరం ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మరియమ్మకు ఎందుకు దేవుడు జన్మింపవలసిన అవసరం వచ్చింది అనేది మనం ఒకసారి చూసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 33, 34, 35 ఒకసారి చదవగలరా?
ఆయన గురించి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడ్డాడు. చదవండి. యేసప్పుడు ఆయన తల్లియు ఆయన గురించి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. అక్కడ ఒక మాటని వివాదాస్పదమైన గుర్తుగా. ఈయన నియమింపబడి ఉన్నాడు. వివాదాస్పదము ఎందుకు వివాదాస్పదము? యోసేపు, ఇక్కడ ఉన్న యోసేపు ఎవరు? మరియమ్మ యొక్క భర్త. వారికి వివాహం కాకమునిపే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు జన్మింపబడ్డాడు. అక్కడ యోసేపుకు కూడా బాగా బాధపడ్డాడు, బాగా ప్రార్థన చేశాడు. అసలు నేను మాకు వివాహం కాకముందే ఎలా మరియమ్మ గర్భం దాల్చింది అని యోసేపు బాగా బాధపడ్డ పరిస్థితి. కానీ అప్పుడు దేవుడే ఒక దూత ద్వారా అతనితో మాట్లాడాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆ యేసు ప్రభు మరియమ్మ కడుపులో జన్మించనై ఉన్నాడని యోసేపుతో పలికాడు. కానీ చుట్టూ ఉన్న సమాజానికి తెలియదు, ఒక్క యోసేపుకు మాత్రమే తెలుసు. యోసేపు అంగీకరించాడు. యోసేపు మరియను అంగీకరించి నడిచాడు, ఆమెకు తోడుగా ఉన్నాడు. కానీ చూసే సమాజం అంగీకరించలేదు. ఇప్పుడున్న ఈ సమాజంలో ఇలాంటిది జరిగితే ఎన్నో మాటలు అంటారు, అసలు ఏం జరగకముందే అంటారు. ఇలా జరిగితే ఇంకా మాటలని ఆవేదనకు గురి చేస్తారు. సమాజం అంగీకరించలేదు. అప్పుడు తోబుట్టువులు కూడా ఏమనుకుంటారు? తోబుట్టువులు వాళ్ళు అక్కడున్న పరిస్థితిని చూసి సమాజం అనే మాటలు ఇవన్నీ కూడా గమనించి మాకు ఈ సోదరుడు మా సోదరుడు కాదు అని ఆయనను అంగీకరించలేక ఏం చేశారు? అతను తృణీకరించారు. చివరికి మరియమ్మ కూడా నా గర్భంలో పుట్టింది దైవ కుమారుడు, దేవుని ద్వారా పంపబడిన కుమారుడు, నేను అతనికి సపోర్ట్ చేయాలా, ఈ పిల్లలకు సపోర్ట్ చేయాలా అని ఒక కన్ఫ్యూషన్లో మరియమ్మ ఉండిపోయేది. కానీ చివరికి ఆ దేవుడు పంపిన కుమారునికే సపోర్ట్ చేసింది. ఆ ఇంటి నుండి బయటికి వచ్చేసింది. అక్కడ స్థానం లేదు. ఆ సహోదరులుగా అంగీకరించలేదు, మరియమ్మను అంగీకరించలేదు. అందుకే బయటికి వచ్చేసింది. అప్పుడు యోహానికి అప్పచెప్పిందన్నమాట, ఇదిగో నా తల్లి అని అన్నప్పుడు తన ఇంట ఆమెని చేర్చుకున్నాడు. అదే ప్రకారంగా దేవుడు ఇక్కడ మనం మొదటి అంశంగా మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటిదంటే, తండ్రి తన తండ్రిని ప్రేమించిన విధంగా, తన తల్లిని ప్రేమించిన విధంగా మన తల్లిదండ్రులను కూడా అదే విధంగా ప్రేమిస్తూనే ఉండాలి. మొదటి అంశంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అది. అక్కడ అంతటి శ్రమ బాధని అనుభవిస్తున్న దేవుడు కూడా తన తల్లిని మరవలేదు. ఆమేన్, స్తోత్రం. దాన్ని బట్టి మనం కూడా దేవుని అనుసరించి మనం నడుచుకోవాలి. ఇంకొకటి, మన తల్లిదండ్రులను మనము ఒకవేళ దేవుని ఆజ్ఞను మనము అనుసరించక, అంగీకరించక నడుచుకున్నట్లయితే సామెతల గ్రంథంలో ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి. హల్లెలూయా. జ్ఞానం గల కుమారుడు ఏం చేస్తారండి? తండ్రిని. బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరిస్తాడు. అది దేవునికి వ్యతిరేకం. దేనికి ఇష్టమైనదేది? నీ తల్లిని నీ తండ్రిని. నిర్గమకాండం చదవండి. నీ తల్లిని నీ తండ్రిని 12వ వచనం, 20వ అధ్యాయం 12వ వచనం. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని సన్మానించు.
ఎందుకు ఎందుకు సన్మానించాలి? అలా సన్మానిస్తే ఏమవుతుంది? దీర్ఘాయుష్మంతుడవగుదు. అలా నీవు వాళ్ళని గౌరవించి దేవుని అనుసరించి నడుచుకోవాలనేది దేవుని కోరిక. ఇంకొకటి సామెతల గ్రంథంలో అదే అదే గ్రంథంలో చూసుకున్నట్లయితే, నీ తల్లిని ముదిమి యందు నీ తల్లిని, అదొక్కసారి చదవండి. ఓకే. నీ తల్లిదండ్రులను వారి ముదిమి యందు నువ్వు చూసుకోవాలి. చిన్నప్పుడు మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే, మనల్నే చూసుకున్నట్లయితే, మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులు ఎంత ప్రేమించారో, మనం ఏడ్చినా, మనం తినకపోయినా, మనం ఇంకేమన్నా పని చేసినా కూడా వారు మనల్ని బుజ్జగించి, మనల్ని లాలించి, మనల్ని ఏ విధంగా నడిపించారో, వారి వృద్ధాప్య సమయంలో కూడా వారు చిన్నపిల్లలు అయిపోతారు. అప్పుడు మనం వారిని మేము చూడము అని వాళ్ళని తృణీకరించక, మనల్ని ఎట్లా చూసుకున్నారో మనం కూడా మన తల్లిదండ్రులను అదే విధంగా చూసుకోవాలి. ఎప్పుడు? వారి ముదిమి యందు. ఆ వాక్యం శ్రేష్టమైన వాక్యం, సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. వారి ముదిమి యందు నీ తల్లిని తృణీకరించక నీవు వారిని చూసుకోవాలి అని అందులో ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది. ఆ ప్రకారంగా మన తల్లిదండ్రులను కూడా మనము గౌరవించాలి, ప్రేమించాలి. ఇంకొక అంశంగా మనం చూసుకున్నట్లయితే, మన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యతని మనము నిర్వర్తించాలి. యేసు ప్రభు వారు తన బాధ్యతని నిర్వర్తించిన వ్యక్తిగా అక్కడ ఉన్నారు. మనకి తెలిసి ఎవరినైనా మనం, నువ్వు నా కొరకు సిలువ వేయబడతావా అని నేను ఇప్పుడు ఎవరినైనా ఈ అబ్బాయిని అడిగితే, నేను ఎందుకు వేస్తాను నీ గురించి అని అంటారు. కానీ తన తండ్రి చెప్పిన మాటను విడిచిపెట్టక తన బాధ్యతను తను నిర్వర్తించాలి. నువ్వు ఈ లోకానికి మానవ రూపం ధరించి నువ్వు వెళ్ళాలి, వారి పాపముల నిమిత్తమే నువ్వు సిలువ వేయబడాలి అని అన్నప్పుడు, నేను వేయను, నేను చెయ్యను అనక, దేవుడు మన నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై తను సిలువ వేయబడ్డాడు. అసలైతే ఆ స్థానంలో మనం ఉండాలి. ఒకసారి ఊహించుకోండి, మనం ఆ స్థానంలో ఉంటే మనం ఆ దెబ్బలని వాటిని తట్టుకోగలమా? తట్టుకోలేదు. కానీ మన గురించి మన తండ్రి మన పాపముల నిమిత్తమై మన పాప భారములు ఆయన మీద వేసుకున్నాడు. అసలైతే దేవుడు ఒక్క పాపం కూడా చేయలేదు, ఏ నేరము చేయలేదు. మనము ఎన్నో పాపాలు చేసిన వారంగా మనం ఉన్నాం. అయినప్పటికీ మనం ఇలా సజీవంగా ఉన్నామంటే దానికి కారణం యేసు ప్రభు వారు. దాన్ని బట్టి మనం నడుచుకోవాలి. ఇంకొకటి చూడవలసిన వాక్యము మార్కు సువార్త 3వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చదవండి. మార్కు సువార్త 3వ అధ్యాయము. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియునని చెప్పాను. హల్లెలూయా. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి, నా తండ్రి, అందరూ నా వారే. ఎవరు? దేవుని చిత్తమును మాత్రం నెరవేర్చిన వాడే. దేవుని చిత్తమును అంటే ఏంటిది? దేవుని చిత్తం ఏమైనదో మనం ఎరిగి ఉన్నాము, విని ఉన్నాము. ఎన్నో వాక్యాల ద్వారా దేవుడు మాట్లాడాడు. కానీ ఇటు విని ఇటు వదిలేయడమే. అలా కాకుండా దేవుని చిత్తము, దేవుడు ఏ విధంగానైతే తన తండ్రి చిత్త ప్రకారం నడిపించాడో అదే రెస్పాన్సిబిలిటీ కలిగి, అదే బాధ్యత కలిగి మనము మన జీవితంలో ముందుకు నడవాలి. అప్పుడే నీవు నా సహోదరివి, నీవు నా బిడ్డవి అని దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. కొన్నిసార్లు మనం ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా బాగా బాధపడిపోయి, దేవా నాకెందుకు ఈ కష్టం ఇచ్చావు, ఎందుకు ఈ బాధ ఇచ్చావు, భరించలేని బాధ అయినప్పటికీ మనం వదిలిపెడతాం. నువ్వు నాకేం చేస్తావు దేవా, నువ్వు నాకేం చేయలేదు, నన్ను వదిలిపెట్టినావు, నేను నిన్ను నమ్మను అని మనము మాటలు వదిలేస్తాం. అలా కాకుండా, దేవా ఏది చేసినా నీ చిత్తమే, ఇంతవరకు నడిపించావు, నీ చిత్తం ఏమైనదో అది నాకు తెలపండి, నీ వాక్యం ద్వారా తెలపండి ప్రభువా అని మనము ప్రార్థన చేయాలి. మెయిన్గా ప్రార్థన విడవద్దు. ప్రార్థన ద్వారానే దేవుడు మనతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తాడు. దానికి నేనే సాక్ష్యం. ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను బలపరిచాడు, నన్ను నడిపిస్తాడు. గడిచిన దినాన నా పరిస్థితి ఏం బాగోలేదు. అది మా అత్తమ్మకు తెలుసు. చాలా
ఉన్నట్టుండి ఒకటేసారి హెల్త్ అంతా అప్సెట్ అయిపోయింది. దేవా, నేను రేపు నీ సన్నిధిలో నేను వాడబడతానా అని ప్రార్థించుకున్నాను. అసలు ఊహించని విధంగా దేవుడు నాకు ఎంతో బలాన్ని ఇచ్చాడు, ఎంతో నన్ను లేవనెత్తినాడు. దానికి సాక్ష్యమే నేను. కాబట్టి ప్రియులారా, దేవుని చిత్తాన్ని ఎరిగిన వారే మనము ఈ లోకంలో మనము దేవుని సన్నిధిలో వాడబడాలి. దేవుని ఆత్మలు సంపాదించుకునే వారంగా మనం ఉండాలి. సో దాని ప్రకారంగా ఇంకొకటి మూడవ అంశంగా మనము చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, నమ్మకంగా దేవుని యందు సాక్షిగా నిలబడాలి, జీవించాలి. మొదటిగా ఏంటిది? తన తండ్రిని తన తల్లిని ప్రేమించినట్టుగా దేవుడు తన తల్లిని ప్రేమించినట్టుగా మనము మన తల్లిదండ్రులని ప్రేమించాలి. రెండవదిగా మన బాధ్యతని మనం నిర్వర్తించాలి, ఖచ్చితంగా నిర్వర్తించాలి. దేవుడు విడవక ఆ బాధ్యత నిర్వర్తించుకున్నాడా? లేడు. ఖచ్చితంగా ఏ పరిస్థితుల్లో అయినా కూడా దేవుడు తన బాధ్యతని నిర్వర్తించాడు. అదే ప్రకారంగా మన ముందున్న బాధ్యతను కూడా, మన ముందు ఏది ఉంచబడిందో దాన్ని కూడా మనము ధైర్యంగా దేవుని యందు నిలబడి మన రెస్పాన్సిబిలిటీని మనం ఖచ్చితంగా నిర్వర్తించాలి. ఇంకోటి మూడవదిగా, నమ్మకంగా దేవుని యందు నిలబడి సాక్షిగా జీవించాలి. దేవుడు అదే మన దగ్గర నుండి కోరుకుంటున్నాడు. ఏ విధంగా ఉండాలి? మనము మన తల్లిదండ్రులని ఏ విధంగా మనం సన్మానించాలి, మనం వారిని మన చిన్న ప్రాయంలో వారు మనల్ని ఎలా చూసుకున్నారో అదే ఓపికతో వాళ్ళ ముదిమి యందు, అంటే వాళ్ళ వృద్ధాప్య సమయంలో కూడా మనం వారు అప్పుడు చిన్నపిల్లలు అయిపోతారు, వారిని మనం అలాగే చూసుకొని మనం సాక్ష్యంగా నిలబడాలి, సాక్ష్యంగా జీవించాలి. సో దాని ప్రకారంగా మనము ఈ మూడవ మాటగా దేవుడు నాతో పలికిన ఈ మాటల ద్వారా దేవుడు మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొని మనకందరికీ ఫలితములను దేవుడు దయచేయాలని చెప్పుకొనొచ్చు. ఈ యొక్క ప్రార్థన దేవుడు విని ఈ సాక్ష్యాన్ని, ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.